కదా, నేనైతే బాగానే ఉండా. ఇంకా ఆర్తల్లోకి పోదాం పదండి. 20 సంవత్సరాల నిరీక్షణ. మా దగ్గర పొలాలు గుంజుకున్నారు, మా పొలాలు మేము దున్నుకుంటాం. ప్రత్యామ్నాయం చూస్తారా, పొలం దున్నుకోమంటారా అంటున్న భూమి కోల్పోయిన నిర్వాసితులు. ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా తెలుసుకుందాం పదండి. ఆంధ్ర పాలకుల చేతిలో అణిచివేతకు గురై ప్రత్యేక తెలంగాణలో కూడా పట్టించుకునే నాతుడు లేక తాగుబోతులకు, వ్యభిచారులకు అడ్డగా మారిన లెదర్ పరిశ్రమ భవనం. కొనసాగుతున్న 20 సంవత్సరాల నిరీక్షణ. పేదల గైరాన్ భూములు తీసుకున్నారు, లెదర్ పార్కు కోసం భవనం కట్టిండ్రు, చేతులు దులుపు వేసుకున్నారు. ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఎలా తెలుసుకోవాలంటే మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సిద్ధించినాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు, యనమల రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రులు. అలాగే ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఎం చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్, చెర్లకోల లక్ష్మారెడ్డి, మల్లూరు రవి, మళ్ళీ చెర్లకోల లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నుండి మంత్రిగా కూడా చేశారు. లక్ష్మారెడ్డి హయాంలోనూ లెదర్ పార్కుకు సంబంధించిన ఒక్క ఇటుక పిల్ల కూడా కదలకపోవడం శోచనీయం. అలాగే ప్రస్తుత శాసనసభ్యులుగా కనిపిస్తున్న జానంపల్లి అనిరుద్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఉన్నారు. కనీసం లెదర్ పార్కు విషయంలో ఇప్పుడు దాకా ఎటువంటి అభివృద్ధి జరగలేదనే విషయం తెలుసా తెలియదా అనే సందిగ్ధంలో భూ నిర్వాసితులు ఉన్నారు. ఇప్పుడైనా అధికార పార్టీతో ఉన్న పాలకవర్గం లెదర్ పార్కు మీద దృష్టి సారించాలని పలువురు కోరుకుంటున్నారు. 20 సంవత్సరాల క్రితం 2023లో సుమారుగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ శివార్లో పోలేపల్లి గ్రామంలోని కొందరు కుటుంబాల దగ్గర నుండి ప్రభుత్వం గైరాన్ భూమిని సుమారు 25 ఎకరాలను సమీకరించింది. అక్కడ లెదర్ పార్కు పెట్టాలనే ఉద్దేశంతో రైతుల నుండి భూసేకరణ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. సుమారు 200లకు పైగా ఔత్సాహికులను హైదరాబాదులో 2 నుంచి 6 నెలల పాటు లెదర్ పరిశ్రమలో పనిచేయటకు శిక్షణ తరగతులు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ మస్తు జరిగినాయి. కానీ ఒక్కరు కూడా ఈ లెదర్ పరిశ్రమల పురోగతి గురించి కూడా పట్టించుకున్న పాపాలు పోలేదు. కలెక్టర్ మారుతుండ్రు, ఎమ్మెల్యేలు మారుతుండ్రు, ఎంపీడీఓలు మారుతుండ్రు, మంత్రులు మారుతుండ్రు, ముఖ్యమంత్రులు మారుతుండ్రు. తెలంగాణ ఉద్యమం మొదలై పూర్తయి రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడిగడిన కూడా ఇప్పటిదాకా పోలేపల్లి లెదర్ పరిశ్రమ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది అని భూమి కోల్పోయిన నిర్వాసితులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. పాలకులు చిత్తశుద్ధి లేకపోతే, అధికారులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరైన సమయంలో అమలు చేయకపోతే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలనే విషయం ప్రజలు కూడా మర్చిపోయినారు. ఆ కాలంలో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల రూపాయలకు పొలాలు, ఎకరాలు వచ్చేటి. నేడు అదే పొలాలకు కోట్లు రేట్లు పెరిగాయి. నిర్వాసితులకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, బోరేసిస్తామని చెప్పి చేతులు దులుపుకున్న నాయకులు నేడు ఆ ప్రజలను రోడ్డు మీద పడేశారు. మరి ఇప్పుడు ఆ ప్రజలు బ్రతికేది ఎలా? వాళ్ళకు ప్రత్యామ్నాయ దారి ఏదా? పట్టించుకునే ఆదిలే లేకుండా పోయాడు. కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డవి. లెదర్ పరిశ్రమ కోసం భూమి ఇచ్చి సర్వం కోల్పోయిన రైతులు ఇప్పుడు లబోదిబం అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మాకు ప్రత్యామ్నాయం చూపిస్తారా, లేదంటే మా పొలం మేము దున్నుకోవాలా అంటున్నారు. లెదర్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరు, వారి వివరాలు, వారి సాధక బాధకాలు వారి మాటలలో విందాం రండి. 25 ఎకరాల భూమి చెప్పుల కంపెనీకి అని తీసుకుంటారు. భూమికి భూమి బదలుకు భూమికి భూమి బదలు ఇస్తారు. లాస్ట్ ఆయన డిఎస్పీ కూడా మాట్లాడకపోయి మ్యాటర్ చెప్పిపోయినా వాయిస్ వీడియో మా 25 ఎకరాల భూమి చెప్పుల కంపెనీకి అని తీసుకుంటారు. భూమికి భూమి బదలుకు భూమికి భూమి బదలిస్తానన్నారు. అందులోనే ఇల్లు కట్టించి ఒక బోర్ వేసిస్తున్నారు. ఇక బోర్ వేసిస్తున్నారు, బోర్ వేసి ఇవ్వలేరు. భూమికి భూమి బదలు భూమి ఏమి ఇవ్వలేరు, పైసలు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇప్పటి వరకు వాళ్ళతో పాటు మిగతా గ్రీన్ పార్క్లో తీసుకురు కదా, వాళ్ళతో పాటు ఇచ్చినా అయిపోయి ఉండేది. వాళ్ళతో పాటు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇప్పటి వరకు మాకు ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు భూమి కోట్లలో పోతుంది. దాన్ని బట్టి మాకేమైనా పరిష్కారం ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేరు.
ఒక 6 నెలలు టైం ఇస్తాము. 6 నెలలు వరకల్లా చూసి వాళ్ళు ఏం చేయకపోతే మాకు డబ్బులు ఇవ్వకుండా, ప్లాట్లు ఇవ్వకుండా, భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఏది చేయకపోతే మేము వచ్చి 12 మంది వచ్చి 12 మంది అందరం కలిసి భూమి దున్నుకొని ఏదైనా పంటలు చేసుకొని పంటలు పండించుకుంటాం. అదొకటి. ఫస్ట్ స్టార్టింగ్లో మాకు భూమి చేసుకుంటామంట అని చెప్తే పైసలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వలేరు, ఏమీ ఇవ్వలేరు. భూమి చేసుకుంటుంటే మా వాళ్ళు భూమి దున్నుతుంటే భూమి కూడా దున్నుకొని ఇవ్వలేరు, పంటలు వేసుకొని ఇవ్వలేరు, ఏం చేసుకొని ఇవ్వలేరు. అప్పుడు వచ్చి బెదిరించారు. బెదిరిస్తే సరేలే అంటారనేది సైలెంట్గా ఉన్నారు. అట్లా లేదు ఇట్లా లేదు, అన్ని రకాలుగా మేమే నష్టపోతున్నాము. అదే మీరు కావాలోళ్ళు కదా, మా మనుషులు కదా, మిమ్మల్ని మేమేం దూరం చేస్తామా, మీకేం కాదంటామా, మేము ఏం చేయం కదా, మీ మన మనుషులు గవర్నమెంట్ మనుషులు కదా, అది ఇది అంటే అని చెప్పినారు. ఏదో అచ్చకాయలు పుచ్చకాయలు చెప్పినారు, అయిపోయింది. అది లేదు ఇది లేదు ఏది లేదు, సైలెంట్గా సపోర్ట్ చేయకుండా ఆ కంపెనీలకు పోతే ఆ కంపెనీలలో పెట్టుకోవట్లేదు. ఇక్కడ భూమి లాసు, అక్కడ ఏది చేసుకోకుండా ఇంట్లో. రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళిత జాతిని మోసం చేస్తున్నాడంటే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని మాకు అనిపిస్తూ ఉంది. గతంలో 10 ఏళ్ళు వెళ్ళిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని నట్టెట్లా ముంచింది. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న లక్ష్మారెడ్డి ఇంటికి 10 సార్లు పోయినాం. క్యాండిడేట్లో పోతే కాగితం తీసుకొని ఎంబడే చించేసిండు. 10 సార్లు కార్యక్రమానికి చర్చలకు వస్తే సార్ ఏం సార్ మా ఎంతవరకు తెచ్చాం సార్, మా లెదర్ పార్క్ 25 ఎకరాలు అని చెప్పారు, మా కాగితాలు పాత పడిపోతున్నాయి, మేము ముసలిగా అయిపోతున్నాం, కొంతమంది చనిపోయినరు అంటే ఆయన ఏం చెప్పలేకపోయాడు. మరి మేము దానికి బాధగా వెనుదిరిగి తిరిగి వచ్చాం. వెనుదిరిగి తిరిగి వచ్చినంత మళ్ళీ ఎలక్షన్లు మొన్న వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజాపాలన అన్నాడు. మరి ఆయన కూడా సంవత్సరం అయికొస్తుంది. మరి మన అనుద్ రెడ్డి గారు ఏమో ఆయన కూడా మొన్న కలిసి కొన్ని రోజుల కింద కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన ఇప్పటి వరకు లండన్లు న్యూజిలాండ్ తిరుగుతున్నాడు తప్ప మాకు మాత్రం చర్మకారుల లీడ్ క్యాప్ సంస్థకు మాత్రం పోలేపల్లికి మాత్రం న్యాయం చేస్తలేడు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ల సంఘాల ఎలక్షన్లు ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని చర్మకారుల సంక్షేమ సంఘంగా మాచారం కృష్ణయ్యగా ఈ ఎమ్మెల్యే సార్కు మేము ఒక సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మేము తోళ్ళ సంబంధించి షూజు, బెల్టు, పర్సు ఇటువంటి 8 రకాల ఐటమ్స్ చెప్పులు తోళ్ళ పరిశ్రమ నుంచి నేర్చుకున్నామన్న. అప్పుడు ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండ్రి. వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చి రోజు ఒక 50 రూపాయల చొప్పున మాకు అలవెన్స్ కూడా కట్టించారు. బ్యాంక్ లోన్ కూడా 7,500 ఇస్తే తీసుకున్నాం. తీసుకుని వెంబడే మళ్ళీ అక్కడ పోలేపల్లి 25 ఎకరాలు ఉంది, అక్కడ వండి చేసుకోవడానికి చెప్పారు. వచ్చినాం. వస్తే ఈడ మాకు వచ్చే ఆఫీసర్ లేడు, చెప్పే ఆఫీసర్ లేడు. కాబట్టి ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు వెళ్ళింది. ఆ ప్రభుత్వం మాకేం చేయలేకపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రజాపాలన వచ్చినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే అసలే పట్టించుకోడు. మంచి మంచి హైటెక్ ఆయన సహకరిస్తారు తప్ప మా దళితులు అనేసరికల్లా పట్టించుకోడు. మరి ఎందువల్ల పట్టించుకోడో ఏం కథనో. ఆయన కూడా మా పైన దయ ఉంచి మేము ఒక దళితులమని గుర్తించి ఆయన కూడా మా పైన చర్య తీసుకోవాల్సిందిగా ఈ లెదర్ కంపెనీ ఓపెన్ చేయవలసిందిగా కోరుతూ నేను చెలివి తీసుకుంటున్నా. మా మిత్రుడు మాట్లాడుతాడు. జి నరసింహులు ఆలూరు. చర్మకారుల సంఘము స్టార్ట్ అయ్యి 2003లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చారు 3 నెలలు. మరి ఇక్కడ పోలేపల్లిలో ట్రైనింగ్ ఇచ్చారు, ఏనుగొండ దగ్గర ట్రైనింగ్ ఇచ్చారు. కానీ మాకు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చి మూతేసారు. పోలేపల్లిది మొత్తం 25 ఎకరాలు పట్ట ఉంది. కానీ అది 25 ఎకరాలు బోండు లేదు, కంపౌండ్ లేదు, ఏది లేదు. ఇది మొత్తము పోలేపల్లి కాడ చర్మకారులది బిల్డింగ్ కూడా మొత్తము కూలిపోయింది. దీన్ని అందరూ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీన్ని ఏదో ఒకటి చేసి మాకు ఖచ్చితంగా ఉపాధి కల్పించాలని, ఉపాధి కల్పించడానికి ఇప్పుడు 250 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించి పని చూపించగలరని పోలేపల్లి కాడ ఈ కంపెనీ ఓపెన్ చేసి
జడ్చర్ల ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మనవి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున తొందరలో మాకు చూపిస్తారని రేవంత్ సీఎం ఉన్నందుకు మాకు ఖచ్చితంగా వస్తుందని మేము అనుకుంటున్నాం.